అందరికీ నమస్కారం అండి. మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, నాకు నచ్చిన సినిమా అండి, అమ్మ రాజీనామా. అసలు ఆ టైటిలే చూడండి ఎంత బాగుందో, అమ్మ రాజీనామా. రాజీనామా ఎవరైనా ఈ మంత్రులు చేస్తారు, లేకపోతే ఎంప్లాయీస్ చేస్తారు, కానీ అమ్మ రాజీనామా ఆ పేరే చాలా బాగుందండి. దాసరి గారి డైరెక్షన్లో నాకు నచ్చిన సినిమాల్లో ఇది ఒకటండి. అసలు మాట కానీ, పాట కానీ, కథ కానీ ఏదైనా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అందులో మెయిన్ పాత్రలో శారద గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. అసలు ఒక బాధ్యత గల ఇల్లాలుగా పిల్లల్ని చూసుకోవడం కానీ, పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని మెయింటైన్ చేయడం, బద్ధకస్తుడైన భర్తని భరించడం, అసలు చాలా బాగుంటుందండి. చాలా బాగా కథ అంతా నడుస్తుంది. ఇంకా కథలో మెయిన్ డైలాగు ఏంటంటే, నేను రిటైర్ అయ్యానండి అని చెప్తూ ఉంటుంది. ఫస్ట్ అంతా పని చేస్తుంది, కానీ తర్వాత పిల్లల నిర్లక్ష్యాన్ని భరించలేక తను ఆ పని చేయడం మానేస్తుంది. ఇంట్లో పని అంతా మానేసి కూర్చుంటుంది. అప్పుడు భర్త వచ్చి ఫోన్ తీయి, ఎవరో వచ్చారు తలుపు తీయి అంటే, నేను రిటైర్ అయ్యానండి అని చెప్తుంది. చాలా నవ్వొస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే నిజంగా ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఉందండి. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక 3 ఏళ్ళు ముద్దుగా పెరుగుతారు. అక్కడి నుంచి ఇంకా మెల్లిమెల్లిగా చిన్న చిన్న పనులు చెప్పడం, అమ్మ ఇంట్లో అలా బాధ్యత అలా పెరుగుతూ వస్తుందండి. ఇంకా పెళ్ళయ్యే వరకు కొంచెం పర్వాలేదు. పెళ్ళయ్యాక ఇంకా ఇల్లాలుగా బాధ్యతలు, ఇల్లాలుగా తల్లిగా ఆవిడ పడే కష్టాలు ఎంత బాగా చూపించారండి దాసరి నారాయణరావు గారు. చాలా బాగుంది. అందులో గెస్ట్గా ఆయన ఒక పాట పాడడం, సృష్టికర్త ఒక బ్రహ్మ అని ఆ పాట పాడడం, తర్వాత అమ్మ మీద పాట అండి. అసలు అమ్మ గురించి ఆవిడ ఆ పాట చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా ఎవర్ గ్రీన్ పాట అండి అది. టోటల్గా స్టోరీ అంతా చూస్తే చాలా బాగుంటుంది. ఆవిడ ఎంత రిటైర్ అయ్యాను అన్నా కూడా చివరికి మళ్ళీ కుటుంబంలో ఉన్న బాధ్యతలన్నీ తన నెత్తి మీదే వేసుకొని ఆఖరికి ఆవిడ కిడ్నీలు కూడా అమ్మేసి ఆ ఇంట్లో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చి చేస్తుందండి. ఎంతైనా అమ్మ అమ్మేనండి. అమ్మ రాజీనామా అని ఉంది, కానీ రాజీనామా చేసినంత మాత్రాన బాధ్యతలు కుదరదండి. అది ఇంకా చివరి శ్వాస వరకు నా అమ్మ అన్నది ఆ బాధ్యతని నిర్వర్తించాల్సిందేనండి. ఈరోజు నాకు నచ్చిన సినిమా గురించి మీతో పంచుకున్నానండి. మీకు కూడా చాలామందికి ఈ సినిమా నచ్చే ఉంటుంది అనుకుంటాను నేను. నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాలు తెలియచేయండి. మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు.